Dear friends, welcome to Biblical Parivartana once again. Thank you for tuning in. Please give your comments after each of the devotions. ప్రేమకు నిర్వచనం ఉంటే చెప్పండి అనేటువంటి టాపిక్ ఇవాళ. ప్రేమ మీద 1 కొరింథీ 13 ఒక పద్యం లాంటిది, పోయం. అది బహుశా ఆయనే రాసి ఉండొచ్చు, ఎవరు అపోస్తుడైన పౌలే రాసి ఉండొచ్చు. దాని మీద ధ్యానిద్దాం. అంతకాదు, మొదటి 3 వచనాల మీదే ధ్యానిద్దాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. సెప్టెంబరు 8కి సంబంధించినటువంటి వాక్య భాగం 1 కొరింథీ 13వ అధ్యాయం చదువుకుందాం. ఇక్కడ 13 వచనాలు ఉన్నాయి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఇందును. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును, చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాడుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించుతిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచుతున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా బడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. థ్యాంక్స్ బి అంటు గాడ్. ఈ అధ్యాయం అంటే 10వ అధ్యాయం, 1 కొరింథీ 13వ అధ్యాయం ఒక వాదనలో భాగమై ఉంటుంది. 12, 13, 14 ఈ 3 అధ్యాయాలు ఉన్నటువంటి వాదనలో ఒక భాగంగా ఈ 13వ అధ్యాయం ఉంటుంది. అంతేకాదు, అయినప్పటికీ దీన్ని ప్రత్యేక భాగంగా ఉంటుంది. అంటే 12, 14 లేకపోయినా కానీ ఈ 13వ అధ్యాయం స్పెషల్గా ఉంటుంది. దాని గురించి ఆలోచించుకోవచ్చు. ఒక సపరేట్ చాప్టర్ లాగా ఉంటుంది అన్నమాట. ఉంటూ ప్రత్యేకింపబడిన భాగంగా ఉంటూ లెక్కనేనన్ని సుదీర్ఘమైన వ్యాసాలు వ్రాయటకు పురుకొల్పే పంక్తులుగా ఈ 13 వచనాలు ఉంటున్నాయి. ఈ దినమున మొదటి 3 వచనాలపై ధ్యానిద్దాం.
ప్రేమ ఒక్కటే ముఖ్యమని కానీ ప్రస్తావించబడిన వేరే విషయములు, ఇంకా వేరే విషయాలు అవసరం లేదు, ప్రేమ ఒక్కటే ముఖ్యమని చెప్పట్లేదు. అది చెప్తున్నాను అన్నమాట. ప్రేమ ఒక్కటే ముఖ్యమని కానీ ప్రస్తావింపబడి మరి వేరే విషయములు, ఏమేమి విషయాలు? భాషలో మాట్లాడటం, ప్రవచన వరాలు, జ్ఞాన మర్మముల సామర్థ్యత, కొండలను కంపింపజేసే విశ్వాసం, పేదలను రక్షించే త్యాగం, హతసాక్షిగా శరీరమును అప్పగించుట, ఇవన్నీ కూడాను ఎందుకు పనికిరావని ఈ అధ్యాయము చెప్పుటలేదు. ప్రేమ ఒక్కటే ఉంటే చాలండి. ఎందుకంటే కొంతమంది ఆ విధంగా అంటారు. బైబిల్ సారాంశం అంతా ఏంటంటే దేవుని ప్రేమించండి, మరి ఇతరులను ప్రేమించండి, అది ఉంటే చాలండి, ఇక వేరే అవసరం లేదు అని అంటారు చాలామంది. అది బైబిల్ చెప్పినట్టుగా అంటారు. బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు, ఈ అధ్యాయం కూడా చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెబుతుంది అని అంటే, దానికి బదులుగా ఏం చెబుతుంది అంటే, ప్రేమ లేని ఎడల ఇవన్నీ వ్యర్థం అని చెబుతుంది. అంతేగాని అవి వద్దు అని చెప్పట్లేదు. ప్రేమ లేని ఎడల ఇవన్నీ ప్రయోజనకరంగా ప్రాముఖ్యమైనగా ఉండవు, వ్యర్థమైనటువంటివి. ఇంకొకటి, వాటి స్థానమును ప్రేమ ఆక్రమించుకున్నట్లేదు. ఇక అవన్నీ వద్దు, ఇది ఒక్కటి ఉంటే చాలు అని దాని ప్లేస్లో, వాటన్నిటి ప్లేస్లో, వీటన్నిటి ప్లేస్లో ప్రేమ ఉంటే చాలు అని చెప్పట్లేదు. ఏం చెబుతుందంటే, ప్రేమ లేకుండా వాటికి అర్థం ఉండదు, చివరకు వాటికి విలువ ఉండదు అని చెబుతుంది ఈ అధ్యాయం. ఈ పారాగ్రాఫ్లో అహంకారుల గర్వము అణచివేయటకు ఈ 13 వచనాలు యొక్క ఉద్దేశము. ఎందుకంటే వీటన్నిటి బట్టి గర్వపడేటువంటి అవకాశం ఉంది. కొరింథీయులు అన్ని వరాలు ఉన్నాయి, భాషల వరం ఉంది, విశ్వాసంలో ఎదిగిపోయారు, ఇక అన్ని విధాలుగా సర్వలోకమైనటువంటి జ్ఞానం ఉన్నది, ఇక పరలోకంలో ఉండేటువంటిదే ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారనమాట. దాన్ని బట్టి గర్విస్తున్నారు. ఓకే, వాళ్ళే కాదు, మనకు కూడా అన్నీ ఉంటే గర్వం వస్తుంది. మన ఆస్తిపాస్తులను బట్టి, మరలా అందచందాలను బట్టి, టాలెంట్స్ని బట్టి, అవకాశాలను బట్టి, మనం బాగా సెటిల్ అయిన దాన్ని బట్టి గర్వం వస్తుంది అన్నమాట. అదేవిధంగా వాళ్ళకు కూడా గర్వం ఉన్నది. దాన్ని అణచివేయటానికి ఉద్దేశింపబడినటువంటిది అని మనం గమనించుకోవాలి. ఆ యొక్క వాదన 12, 13, 14లో ఉన్నటువంటి వాదన అది. భాషల వరము కలిగినందున ప్రవచన వరమును బట్టి సమాజమునకు మేలు చేసే కార్యాలతో పాటు త్యాగపూరితమైన సాహసములను బట్టి ప్రజలు గర్విష్ఠులైనట్టు విషాదకరమైనటువంటి ఉదాహరణలు చరిత్రలో ఎన్నో ఉంటాయి. మళ్ళీ చెప్తాను. ప్రవచన వరంను బట్టి కానీ, సమాజానికి మేలు చేసే కర్మకార్యాలను బట్టి కానీ, త్యాగపూరితమైనటువంటి సాహస కార్యాలను బట్టి కానీ ప్రజలు గర్వపడతారు. అది విషాదకరమైనటువంటి పరిస్థితి. అలాంటివి చరిత్రలో అలాంటి ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. అర్థవంతమైన ప్రేమను గురించి క్రైస్తవులకు ఏ అవగాహన ఉన్నప్పటికీ దానికి ఇది బద్ధ విరోధం. ఏది బద్ధ విరుద్ధం? ఈ యొక్క గర్వం, అహంకారం ప్రేమకి బద్ధ విరుద్ధం. ప్రేమ అంటే ఏంటి?
ఏ అవగాహన ప్రేమను గురించి ఉన్నప్పటికీ, ప్రేమని నువ్వు ఎట్లా అర్థం చేసుకున్నప్పటికీ, క్రైస్తవులుగా ఏ విధంగా అర్థం చేసుకున్నప్పటికీ, ఆ అర్థంతో ఉన్నటువంటి ప్రేమకి, ఈ గర్వానికి, అహంకారానికి బద్ధవిరుద్ధం. ప్రేమ, గర్వం కలిసి ఉండదు. చీకటి వెలుగు ఎట్లా ఉండలేవో, ప్రేమ గర్వం ఒక చోట కలిసి ఉండలేవు. అందువలన ప్రేమ గురించి చెప్తున్నాడు. దీనికి టార్గెట్ ఏం చేస్తున్నాడు ఏంటంటే, ముందే చెప్పాం, గర్వాన్ని అణచివేయటానికి ఆ ఉద్దేశంతో ప్రేమ గురించి చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే గర్వం ప్రేమ ఉండటానికి వీల్లేదు. ప్రేమతో కూడి ఉండకపోతే ఈ ఇతర సద్గుణాలు నాశనమవుటకు బహుశా ఇది ఒక కారణం కావచ్చు. ఈ ఈ సద్గుణాలన్నీ ఉండొచ్చు, ఇట్లా పెట్టాం కదా, ఈ సద్గుణాలన్నీ ఉండొచ్చు, ఈ సద్గుణాలన్నీ ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే ఓకే, అవి నాశనానికి దారితీస్తాయి, అవి నాశనం అయిపోతాయి. ప్రేమ లేకపోతే ఈ సద్గుణాలన్నీ కూడాను నాశనానికి దారితీస్తాయి, అవి కూడా నశించిపోతాయి, ఈ సద్గుణాలు కూడా నశించిపోతాయి ప్రేమతో కలవకపోతే. అట్లా చెప్తాను, ప్రేమతో కూడి ఉండకపోతే ఈ సద్గుణాలు నాశనం అవుటకు బహుశా ఇది కారణం ఉండకపోవచ్చును. ఎందుకంటే ఆ ప్రేమతో కలపట్లేదు. క్రైస్తవుల మధ్య కొనసాగుతున్న నిర్వచనం ప్రేమకు ఇచ్చిన నిర్వచనపు సరిహద్దులను అధిగమిస్తున్నట్లు ప్రేమను ఈ వచనములు వివరిస్తున్నాయి. ఏ నిర్వచనన్నా ఇవ్వండి, వాటన్నిటికీ మితిమీరినట్టుగా ఇక్కడ ఇక్కడ ప్రేమ వివరించబడింది. క్రైస్తవుల మధ్య కొనసాగుతున్న నిర్వచనం ఏదైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ యొక్క నిర్వచనం అంతకుముందు ఉన్నటువంటి సరిహద్దులన్నింటినీ అధిగమిస్తూ ఇక్కడ వివరించబడింది. క్రైస్తవ ప్రేమకు భావోద్రేకములకు పొత్తులేనట్లు కేవలము ఇతరుల మేలును ఆశించే దృఢ సంకల్పమే ప్రేమ అని కొంతమంది అంటారు. అట్లా చెప్తాను. ప్రేమ అంటే ఏంటంటే ఫీలింగ్స్తో ఏం పొత్తు లేదండి. ఏంటంటే సంకల్పం చేసుకో, నువ్వు ఇతరులకి సహాయం చేస్తున్నావు, మేలు చేస్తున్నావు అని దృఢ సంకల్పం చేసుకో, అదే ప్రేమ. అంటే ఇతరుల యొక్క మేలుని కోరటమే ప్రేమ. వాళ్ళంటే ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు, కానీ వాళ్ళ మేలును కోరు, వాళ్ళ మేలును కేవలము వాళ్ళ మేలును కోరితే అదే ప్రేమ అండి. వాళ్ళంటే ఇష్టపడకపోవచ్చు, ఈ డెఫినేషన్ ఉంది కాబట్టి ఆ ప్రేమని ఆజ్ఞాపించవచ్చు. ప్రేమించవయ్యా అని అంటే ఇతరులకు మేలు చేయవయ్యా అన్నట్లుగా అది అర్థం చేసుకోండి. ఇతరులకు మేలు చేస్తే అది ప్రేమతో పోల్చారన్నమాట. కాబట్టి ఇతరులకు మేలు చేయమని ఆజ్ఞలాగా ఉంటుంది. అంటే ప్రేమించమంటే ఇతరులకి మేలు చెయ్యి అని ఆజ్ఞాపించినట్టుగా భావోద్రేకాలతో మీ యొక్క ఆప్యాయతతో ఆ ఫీలింగ్స్తో పొత్తు లేదు. వాళ్ళకి మేలు చెయ్యి, నీవు వాళ్ళ ఎడల మరి కరుణ, వాత్సల్యత, ఇష్టం ఉండినా ఉండకపోయినా కానీ వాళ్ళకి మేలు చెయ్యి, అదే ప్రేమ అని అంటారు. ఇతరుల మంచి కోరుచు మనఃపూర్వకమైన దృఢ సంకల్పము కలిగి దాని ప్రకారము ప్రవర్తించిన ఎడల ఆ వ్యక్తిని ఇష్టపడకపోయినప్పటికీ దానిని
ప్రేమగా ఎంచవలనని కొందరి భావన. ఓకే, దాన్ని మనం ఎవాల్యుయేట్ చేస్తున్నాం అన్నమాట. నిజానికి ఈ కపటమైన విమర్శ, ఇది కపటమైనటువంటి విమర్శ, కాజిస్టిక్ అని అంటారు. సత్యమును సగం చేస్తుంది. ఇది రిడక్షన్ అంటారు. సత్యాన్ని సగం చేయటాన్ని రిడక్షన్ అంటారు. చాలా కాంప్లెక్స్గా ఉన్నటువంటి ప్రేమని నువ్వు ఇతరులకు మంచి చేయటంతో పోల్చేసేసావు, అదే ప్రేమ అంటున్నావు. లేదు, ప్రేమ చాలా కాంప్లెక్స్. దాన్ని రెడ్యూస్ చేసేసి ఇతరులకు మేలు చేస్తే సరిపోద్ది అని రెడ్యూస్ చేసేసావు, సంకోచింపజేసేసావు దాన్ని ఆ ప్రేమ అనేటువంటి సత్యాన్ని సగం చేసేసావు. అది పెడదారిని పట్టించేటువంటి చెత్త కుండి లాంటిది. రిడక్షనిస్టిక్ రబ్బిష్ అంటాడు కార్సన్ గారు. ఇంకా దాని అర్థం ఏంటంటే, ప్రేమ అనేటువంటి పేరుతో ధర్మకార్యాలు చేయి, మేలు చేసేసేయి, దాన్ని ఆల్ట్రూయిజం అంటారు. అంటే ధర్మకార్యాలు చేస్తే దాన్ని ఆల్ట్రూయిజం అని అంటారు. అంటే ప్రేమ అంటే ఆల్ట్రూయిజం. ఆల్ట్రూయిజం అనొచ్చు కదా, ప్రేమను ఎందుకు అంటున్నావు? మేలు చేయొచ్చు అనొచ్చు కదా, ధర్మకార్యాలు అనొచ్చు కదా, ప్రేమను ఎందుకు అంటున్నావు? అది దాన్ని ఆ ప్రేమ అనే దాన్ని రెడ్యూస్ చేసేసావు అన్నమాట, కొరస చేసేసావు. కానీ ఈ వచనాలలో పౌలు పరోపకారము ప్రేమల మధ్యనున్న తేడాను స్పష్టంగా చూపించుతున్నాడు. అది ఈక్వల్ కాదయ్యా, అది వేరు ఇది వేరు అంటున్నాడు. ప్రేమ ఈ పరోపకారం. నువ్వు ఎంత చేసినా కానీ, నువ్వు ఎంత త్యాగం చేసి నీ యొక్క శరీరాన్ని అర్పించి పేదలకు ఇచ్చినా కానీ, నీ సమస్తాన్ని పేదలకు ఇచ్చినా కానీ, నీ ప్రేమ లేని వాడు అయితే అది వ్యర్థం అని అంటున్నాడు. కాబట్టి పరోపకారం చేయటం ప్రేమ కాదు, దానికి దీనికి భేదం ఉంది. పరోపకారం చేసి ప్రేమ లేకపోతే అంటే దాని అర్థం ఏంటి? ప్రేమ వేరు, పరోపకారం వేరు. ఆ తేడాను స్పష్టంగా చూపిస్తున్నాడు. 3వ వచనంలో ఏం చూస్తున్నాం? పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడటకు నా శరీరము అప్పగించినను. ఓకే, ఇది పేదల పోషణ నిమిత్తమై, వాళ్ళకి మంచి చేయటానికి, వాళ్ళకి సహాయం చేయటానికి నీ శరీరాన్ని ఇచ్చినా కాదు. ప్రేమ లేని వాడవైతే అది ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనము లేదు. ఇచ్చట కర్మకార్యాలు, ధర్మకార్యాలు దాన్ని ఆల్ట్రూయిజం అంటారు. ఆత్మత్యాగం, సెల్ఫ్ సాక్రిఫైస్ అంటారు. ఓకే, నీ శరీరము అప్పగించునను, అదే త్యాగం, సెల్ఫ్ సాక్రిఫైస్. ఈ రెండు ఉన్నప్పటికీ, రెండు ఉన్నవి కానీ ఈ రెండిటిలో ప్రేమ లేదు. ప్రేమ లేని పరిస్థితిని పౌలు ఊహించగలుగుతున్నాడు. కాబట్టి ప్రేమ కేవలము పరోపకారం కంటే, కేవలము అత్యాత్యాగం అంటే కేవలము పరోపకారం చేయొద్దు అంటలేదు, త్యాగం చేయొద్దు అని అంటలేదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటుంది? కేవలము పరోపకారం, కేవలము త్యాగం, దానికి ప్రేమ అనేది వేరుగా ఉంటుంది. వాటికంటే ఎక్కువగా ఉండేది ప్రేమ. ప్రేమ అనేది వాటికంటే ఎక్కువగా ఉండేటువంటిది అని అర్థం చేసుకోవాలి. ప్రేమకు ఖచ్చితమైన నిర్వచనము లేకపోవచ్చును, ఏమని అంటాం. ఓకే, ప్రేమతో
పరోపకారం చేయవయ్యా అని దానికి ఆ నిర్వచనం ఇవ్వచ్చు అనుకోండి. ప్రేమతో పరోపకారం చేయి. అరే, ప్రేమతో పరోపకారం చేయమంటే ప్రేమ అంటే ఏంటో చెప్పు అని అంటున్నాం. ప్రేమ అంటే ఏంటో చెప్పు అంటే ప్రేమతో పరోపకారం చేయమంటావేంటి? ప్రేమ అంటే ఏంటో చెప్పు, దానికి నిర్వచనం చెప్పు. నిర్వచనం చెప్పేటప్పుడు మరి అదే మాట వాడుతున్నావు, అదేంటో చెప్పు అని అంటున్నావు. కాబట్టి ప్రేమకు ఖచ్చితమైన నిర్వచనం ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రేమను వ్యక్తపరిచే మాదిరి ఒకటి ఉన్నది. ఆ మాదిరి చూపించేటువంటి వ్యక్తి ఉన్నాడు. ప్రేమను వ్యక్తపరిచే మాదిరికరమైనటువంటి వ్యక్తిని కనుగొనుట కష్టమైంది కాదు. ఇది దాని యొక్క నిర్వచనం కష్టం కావచ్చు, కానీ ఆ మాదిరికరంగా ఉండేటువంటి వ్యక్తిని కనుగొనటం కష్టమైంది కాదు. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రేమ మన యోగ్యతపై ఆధారపడినది కాదు. అది ఆయన ప్రేమ ఎట్లాంటిది? మన యోగ్యతపై ఆధారపడినది కాదు. అంటే మన మంచితనాన్ని చూసి ఆయన ప్రేమించాడు అని మన ఆ ప్రేమకు తగినటువంటి వారం, మన మంచివారం అంటానికి వీలేదు. ఆయన యొక్క ప్రేమ మనపై, మన మంచితనంపై ఆధారపడినది కాదు. మరి దేని మీద ఆధారపడి ఉంది? ఆయన స్వభావమే ప్రేమ. ఆయన ప్రేమ అయి ఉంటున్నాడు. ప్రేమ అయి ఉంటున్నాడంటే ఆయన స్వభావమే ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉంటున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఉంది యోహాను సువార్త 3:16. మరి ఒకటో మొదటి పత్రికలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో ఏముంది? దేవుడు ప్రేమ అయి ఉంటున్నాడు. అదే రీతిగా యేసుక్రీస్తు ఆయనకు స్వభావం ప్రేమ. అంతేగాని మనం మంచివాడం కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు, మన మీద ఆధారపడింది కాదు, ఆయన స్వభావం మీద ఆధారపడింది. ఆయన స్వభావమే ప్రేమ. ప్రేమించలేకపోతే ఆయన ఉండలేడు అన్నట్టుగా. కేవలము జాలిపడేది ప్రేమ కాదు. జాలిపడి అయ్యో పాపం అట్లాంటి ప్రేమ కాదు. అంతులేని అనురాగం, వాత్సల్యత కలిగి ఉండేటువంటిది ఆ ప్రేమ. అంతేగాని సెంటిమెంటల్గా జాలిపడేది కాదు. వాడు ఎట్లా చేసినా కానీ జాలిపట్టు. వాడు తప్పు చేసి కూలికారుడి మీద క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటే జాలిపట్టం ఏంటి? అది ప్రేమ కాదు. కాబట్టి అంతులేని అనురాగము, వాత్సల్యత కలిగి ఉంటుంది ఈ ప్రేమ. ఆత్మత్యాగం అంటే సెల్ఫ్ లేదు, సెల్ఫ్కి త్యాగం అన్నమాట. సెల్ఫ్ సాక్రిఫైస్ అంటాం కదా. ఆత్మత్యాగము చేయుటకు దృఢ నిశ్చయం కలదై, ఎప్పుడును యాంత్రికంగా ఉండక, అంటే మెకానికల్గా ఉండదు, పైకి కనిపించేదిగా ఉండదు, హృదయం నుండి వచ్చేది, డిసిప్లిన్డ్గా ఉంటుంది, క్రమశిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండేది ప్రేమ. ఇదన్నీ డిస్క్రిప్షన్, నిర్వచనం కాదు. ప్రేమ ఎట్లా ఉంటుందంటే దృఢ నిశ్చయం కలిగింది, సెంటిమెంటల్ కాదు, నిశ్చయం కలిగింది. ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసేది, స్వార్థరహితంగా ఉండేది, క్రమశిక్షణ కలిగింది, సెల్ఫ్ డిసిప్లిన్ కలిగింది. ఓకే. అందువలన అపోస్తలులు ఏమంటారు? సర్వోన్నత మార్గంగా వాళ్ళు వివరిస్తున్నారు. అన్నిటికంటే ఉన్నతమైనటువంటి మార్గం, సర్వోన్నత మార్గం, ప్రేమ మార్గం సర్వోన్నతమైనటువంటి మార్గంగా వివరించబడినది అని అర్థం చేసుకోవాలి. అది అక్టోబర్ 11వ ధ్యానాన్ని చూడాలి.
ఇంకా అక్టోబర్ 11 రాలేదు, అప్పుడు చెబుతాం. విశ్వాసులందరూ ఇలాంటి ప్రేమను కలిగి ఉండాలి. అంటే ఏం చేయాలి? క్రీస్తును అనుసరిస్తే చాలు. యేసుక్రీస్తును అనుసరిస్తే ప్రేమను కలిగి ఉన్న దాంతో సమానం. నిర్వచనం లేకపోవచ్చు, మాదిరి ఉంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలంటే ఎట్లా? నిర్వచనం సరిగా లేకపోయినా కానీ కష్టతరమైనప్పటికీ యేసుక్రీస్తుని పోలినాడు. అదే ప్రేమ. కాబట్టి మనం ఇలాంటి ఏదో పేదల పోషణ నిమిత్తమై వాళ్ళకి మంచి చేయొచ్చు, ప్రేమ లేకుండా చేయొచ్చు. ప్రేమ ఎట్లా వస్తుంది? దేవుడు లేకుండా రాదు, యేసుక్రీస్తు లేకుండా రాదు. యేసుక్రీస్తుని అనుసరించకుండా ప్రేమ అనేది ఉండదు. దేవుడు మన హృదయంలో ఉంటే, యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే ఆ యొక్క ప్రేమకు కావాల్సినటువంటి శక్తి వస్తుంది అన్నమాట. ప్రేమ ఎంత కావాలని కోరుకున్నా కానీ, ఆ ప్రేమతో మంచి చేయాలనుకున్నా కానీ అది అసాధ్యం. దేవుడు లేకుండా ప్రేమ ఎట్లా వస్తుంది? కాబట్టి మంచి చేస్తాం. ఎందుకు చేస్తాం? స్వార్థాన్ని బట్టి చేస్తాం. ఆయనకు ఏదో మంచి చేస్తే నాకు పేరు ప్రతిష్టలు వస్తాయి. కూచిపూడి క్లెమెంట్ గారు ధర్మం చేశారు, 1 కోటి రూపాయలు ధర్మం చేశారు అని ఆ చర్చి మీద పేరు పెట్టుకోవటానికి క్లెమెంట్ గారు ఇస్తారు. ఓకే, అట్లాంటిది కాదు. నేను స్వార్థంతో వేరే వాళ్ళకి మంచి చేశాను, అది ప్రేమ ఎట్లా అవుతుంది? కాబట్టి ప్రేమ కలిగి ఉండి మంచి చేయాలి. అది ఒక వచనం చదువుకుందాం, రోమా 5:5. అలాంటి ప్రేమ ఎట్లా వస్తుంది? ఓకే, యేసుక్రీస్తు ఉంటే వస్తుంది. యేసుక్రీస్తు ఎట్లా ఉంటాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఉంటాడు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఆరోహణై పరలోకం నుండి ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా త్రియేక దేవుడు ఉంటాడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు ఉంటాడు. ఆ మాటలు చదువుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏది? మనం పరలోకానికి వెళతాము అనేటువంటి నిరీక్షణ, అది ఎప్పుడు కూడాను మనం సిగ్గుపరచదు. ఎందుకంటే మోసం చేసేటువంటి ప్రేమ, మోసం చేసేటువంటి నిరీక్షణ కాదు. ప్రేమతో దేవుడు వాగ్దానం చేసినటువంటి నిరీక్షణ, తప్పనిసరిగా తీసుకెళ్తాను. ఎందుకు? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆ ప్రేమిస్తున్నాడు అని ఎట్లా తెలుసు? దేవుని ప్రేమ మనలో ఉంటుంది కాబట్టి. ఏదో ఆబ్జెక్టివ్గా ఉండేది కాదు, సబ్జెక్టివ్గా. అంటే మన హృదయంలో ఆ యొక్క ప్రేమని అనుభవిస్తాం. ఎట్లా అనుభవిస్తాం? మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. దేవుని ప్రేమ, పరలోకంలో ఉన్నటువంటి ప్రేమ, మన హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి అలాంటి ప్రేమను బట్టి, అలాంటి ప్రేమ దేవుడు అలాంటి ప్రేమతో మనకు వాగ్దానం చేశాడు, తప్పనిసరిగా పరలోకం తీసుకెళ్తానని. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది? ఏమి అడ్డు రాదు. అలాంటి ప్రేమ అబ్బాయి అమ్మాయి, అది మానవ ప్రేమ. ఇది దేవుని ప్రేమ, పరిశుద్ధమైనటువంటి ప్రేమ, ఏది అడ్డుపరచలేనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడ్డది పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా లేకుండా అలాంటి ప్రేమతో ఇతరులకు సహాయం చేయటం ఇంపాసిబుల్. ఇతరులకు సహాయం చేయాలనుకుంటాం, చేస్తాం, కానీ
ప్రేమతో చేయాలి. అది అలాంటి స్టాండర్డు మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో చూస్తున్నాం అన్నమాట. అలాంటి స్టాండర్డ్. ఏదో మంచి చేశానంటాం కాదయ్యా, ప్రేమతో చేసావా? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ప్రేమ చూపించు అని అంటారు. బైబిల్ సమరైజేషను ఏంటి అని అంటే దేవుని ప్రేమించు, ఇతరులను ప్రేమించు. ఎప్పుడు కూడాను బైబిల్ సమరైజ్ చేయటం అని అనలేదు. ధర్మశాస్త్రం అంతా కూడాను ఈ రెండిటిపై ఆధారపడి ఉంది అని యేసుప్రభు చెబుతాడు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏది చేసినా కానీ ప్రేమతో చెయ్యి. దేవుని ఎడల ఏది చేసినా కానీ, దేవునికి చందా ఇచ్చినా కానీ, ప్రార్థన చేసినా కానీ, బైబిల్ చదువుకున్నా కానీ, ఇతరులను విజిట్ చేసినా కానీ, ఇతరులను ఆదరించినా కానీ, ఇతరులకు సహాయం చేసినా కానీ ఎట్లా చేస్తావు? ప్రేమతో చెయ్యి. అది ఇప్పుడు అన్ని కూరల్లో మీ భార్య ఎట్లా ఉప్పేసి చేస్తుంది, అదేవిధంగా ప్రేమతో ఇతరులకు సహాయం చేయి. అది చెబుతుంది. ప్రేమ లేకుండా నువ్వు చేస్తే లాభం లేదు అని బైబిల్. అంతేగాని అవి చెయ్యొద్దని చెప్పట్లేదు. ప్రేమ ఉంటే చాలయ్యా అది చెయ్యొద్దని చెప్పట్లేదు. ప్రేమతో అది చెయ్యాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడాను మరి 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలు అంటే అన్ని సంఘాలు. 7 అనేది సంపూర్ణత అన్నమాట. అన్ని సంఘాలకి రాసినటువంటి సందేశం. మొదటిది ఏంటంటే ఇక్కడ మొదటి సంఘం ఏంటంటే ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘానికి మీరు అన్నీ చేస్తున్నారయ్యా, కానీ మొదటి ప్రేమను కోల్పోయారు అని చెప్పి ఆ ప్రేమ పొందు. మొదటి ప్రేమ. ఓకే, పెళ్లి చేసుకునేటప్పుడు భర్తకి భార్యాభర్తల మధ్య ఎట్లా ఉంటుంది ఆ ప్రేమ? అది మొదటి ప్రేమ. అలాంటి ప్రేమ, అంతకంటే పరిశుద్ధమైనటువంటి ప్రేమ, అలాంటి ప్రేమతో చెయ్యి. ఓకే అని చెప్తూ మొదటి ప్రేమను కోల్పోయాయని చెప్తూ తర్వాత ఏం చెప్తాడు? ఆ ప్రేమతో మన సత్క్రియలు చెయ్యి. సత్క్రియలు చేస్తే లాభం లేదు అని చెప్తాడు ముందు. తర్వాత ప్రేమ ఉన్న తర్వాత సత్క్రియలు చేయమంటాడు. కాబట్టి ప్రేమ ఉంటే సత్క్రియలు లేకుండా ఎట్లా ఉంటాయి? సత్క్రియలు తప్పకుండా ఉండాలి. మరి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఏంటంటే మరి పరలోకం మనం వెళ్ళినప్పుడు, ఒక నీతివంతుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ లేబరు అంటే భూమి మీద ఉండేటువంటి కష్టాలు, నష్టాలు, శ్రమలు, దుఃఖాలు అవన్నీ వాటి నుండి విశ్రాంతి ఉంటుంది. ఓకే, ఆ నుండి విశ్రాంతి ఉంటుంది. ఆ సందర్భంలో ఏం చెప్తున్నాడు? అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటుంది. నిజమే, వారు తమ ప్రయాసములు మాని, ఇక ప్రయాసం భూమి మీద పాపం ఉంటుంది, పాపంతో పోరాడాలి విశ్వాసి, ప్రయాసపడాలి. ఆ ప్రయాసాలన్నిటికీ అంతం వస్తుంది. మనం ఎప్పుడైతే మృతి చెందుతామో ప్రయాసాలకి అంతం వస్తుంది. అప్పుడు విశ్రాంతి ఉంటుందన్నమాట. ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. అప్పుడు ఇంకేంటి? వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుతున్నాడు. అంటే ప్రేమతో చేసినటువంటి క్రియలు, విశ్వాసిగా చేసినటువంటి క్రియలు తప్పకుండా ఉండాలి. అందువల్లనే బిబ్లికల్ పరివర్తన అంటున్నాం. ఏంటి? మారు మనసు పొంది దేవుని హృదయంలో కలిగి ఉండి ప్రేమతో కూడినటువంటి కార్యాలు చేయటం, అది పరివర్తన. అంతకుముందు స్వలాభంతో, ఓకే, ఈ
క్రియలు చేయటం అన్నమాట. అంటే ఈ ఈ దుష్కర్మ అంటే స్వ స్వనీతి క్రియలు అంటాం. స్వనీతి క్రియలు స్వనీతి క్రియలు చాలా డేంజరస్. దేవుడిచ్చేటువంటి నీతికి వ్యతిరేకంగా ఉంటాయి స్వనీతి. దేవుడిచ్చినటువంటి నీతిని దాన్ని దాన్ని వ్యతిరేకించేటువంటి రీతిగా, దాన్ని వద్దు అనేటువంటి రీతిగా స్వనీతి ఉంటుందన్నమాట. చాలా డేంజరస్ స్వనీతి క్రియలు. దేవుని యొక్క నీతిని పొంది నీతిమంతుడిగా తీర్చబడి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది, ప్రభువా నేను పాపిని, నేను స్వనీతి క్రియలు చేశాను, నీ యొక్క నీతిని ధిక్కరించాను, నన్ను క్షమించయ్యా. ఆ స్వనీతి క్రియలన్నా కూడా పెంటతో సమానం అని ఎంచుకుని దేవుడు యేసు ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనల్ని నీతిమంతులుగా చేస్తాడు కదా, ఆ నీతిని మనం పొందుకుని అప్పటి నుండి క్రియలు చేస్తాం, నీతి కార్యాలు చేస్తాం. వాటిని స్వనీతి అని అనం. ఓకే, అది మంచి కార్యాలు అంటాం. గుడ్ వర్క్స్ అని ఉంటుంది తీతులో. ఓకే, గుడ్ వర్క్స్, మంచి అంటే మంచి పనులు, దానికి సంబంధించింది పరివర్తన. అలాంటి పరివర్తన కలిగినటువంటి జీవితం, మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి మంచి కార్యాలు చేయటమే కాదు, మంచి హృదయం, మంచి మనసు, మంచి స్వభావం కలిగి ఉండటం అన్నమాట. అదంతా కూడాను పరివర్తనలో బాగా ప్రార్థన చేసుకుందాం. May the Lord bless you and keep you. May He cause His face to shine upon you and be gracious to you. May He cause His countenance to shine upon you and give you peace. Amen. God bless you.